నారావారిపల్లెలో ఇప్పటిదాకా ఎన్టీఆర్ విగ్రహం లేదా? ఇప్పుడు హఠాత్తుగా విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? కారంచేడు కార్యక్రమం కదలిక తెచ్చిందా? చంద్రబాబు సొంత ఊర్లో అన్నగారి బొమ్మ హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ అల్లుళ్ళు దగ్గుబాటి చంద్రబాబు ఇద్దరే. రాజకీయంగా తూర్పు పడమరై, ఎవరి ఎత్తులు వారివి. మామ ఎన్టీఆర్ నామస్మరణలోనూ పోటీ పడుతూ ఉంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంతూరు కారంచేడులో ఎన్టీఆర్ జయంతి రోజు భారీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు మినహా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా చేశారు. తెలుగుదేశం మహానాడు సందడిలో తలమునకలైన చంద్రబాబుకు ఇది కొంత ఇబ్బందిగానే మారింది. వెంటనే ఒక ఐడియా వచ్చింది. తమ్ముడు రామ్మూర్తి నాయుడుకి బాధ్యత అప్పగించారు. దగ్గుబాటికి ధీటుగా చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆగమేఘాల మీద బాబు ఇంటి ముందు స్థలాన్ని కేటాయించారు. దిమ్మెను రెడీ చేశారు. తిరుపతిలోని రామ్మూర్తి నాయుడు అపార్ట్మెంట్ దగ్గర ఉన్న విగ్రహాన్ని తెప్పించారు. ఇప్పటిదాకా ఈ పల్లెలో ఎన్టీఆర్ విగ్రహం లేదు. ఎట్టకేలకు ఇప్పటికైనా ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని చంద్రబాబు బంధువులు అంటున్నారు. సొంతూరే కానీ సొంతూరు మీద ఇంతకుముందు అంత ఇది ఉంటే ఎప్పుడో పెట్టి ఉండాల్సింది ఆ విగ్రహం. ఇప్పుడు రామ్మూర్తి నాయుడు ఆ విగ్రహాన్ని పెట్టాలి అని ఒక దృఢ సంకల్పంతో పెట్టిస్తున్నాడు. ఆయన పవర్లో ఉండేటప్పుడే విగ్రహం పెట్టుంటే చాలా బాగుండేది. రంగంపేటలో కానీ అక్కడ చెన్నగిరిలో కానీ మండల కొడలో పెట్టుంటే ఇంకా బాగుండేది. అప్పుడు వాళ్ళకి ఐడియా రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహం పెట్టాలి అనే ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషంగా. మొన్నే ఆడ కారంచేడులో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారు ఓపెన్ చేశారు కదా, అదేవిధంగా రామ్మూర్తి నాయుడు గారు బాలకృష్ణని పిలిపించి ఇక్కడ ఓపెన్ చేయాలి, విగ్రహం పెట్టాలని. ఆల్రెడీ ఇది ఆర్ఎంబీ చంద్రగిరిలో పెట్టాల్సిన విగ్రహం ఇది. అక్కడ ఆర్ఎంబీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే సరే మన విలేజ్లో లేదని ఇక్కడ పెట్టాలని ఇక్కడ నిర్ణయించుకున్నారు. కేవలం రాజకీయ ఎత్తుతోనే చంద్రబాబు సొంతూరులో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని, మామ మీద ప్రేమతో కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కారంచేడు ఎఫెక్ట్తోనే బాబులో కదలిక వచ్చిందంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. అట్లా రామారావు గారి విగ్రహం అక్కడ చిన్నమ్మ మన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అక్కడ ఓపెన్ చేస్తే ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్తే దాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ లేని ప్రేమను ఒలగబోస్తూ ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. ఇంతకు ఆవిష్కరణ కార్యక్రమం కారంచేడు స్థాయిలో జరుగుతుందా? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వస్తారా? సాదాసీదాగా పెడతారా అనేది వేచి చూడాల్సిందే.